జై బలసలమ్మ తల్లి. శ్రీ శ్రీ బలసలమ్మ తల్లి జాతర మహోత్సవం మన గురువారం నాడు మార్చి 12వ తారీఖు నుంచి ప్రారంభమైన జాతర మహోత్సవం రేపు 27వ తారీఖు అన్న సంతర్పణ వరకు 15 రోజులు కూడా అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు కానీ గౌరవ శాసనసభ్యుల యొక్క సూచనల మేరకు తాడేపల్లి యొక్క పెద్దలు భక్తులు అలాగే సేవా సంఘం సభ్యుల యొక్క సూచనల మేరకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మొదటి రోజు నుంచి కూడా గోపూజతో ప్రారంభమైనటువంటి జాతర మహోత్సవ కార్యక్రమాలు రోజు రోజుకి ఎంతో వైభవంగా అమ్మవారి యొక్క అటు హోమాలు కానీ అలాగే సాయంత్రం మాటలు పెట్టినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అలాగే దైవ దర్శనాలు కానీ అన్నీ కూడా అంచనాలు మించి జరుగుతుంది. ఇది ఎంతమంది వస్తారని అంచనా లేదు. వేలాది నిన్న అమ్మవారి యొక్క కలశ పూజకి సుమారు 10,000 మంది మహిళలు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీగా నడిచి వచ్చారంటే ఒక తాడేపూడెం పట్టణానికే ఒక తలమానికంగా జరిగినటువంటి ఆ కలశ పూజ అంచనాలకు మించి 1000-2000 మంది వస్తారనుకున్న కలశ పూజకి దాదాపు 10,000 మంది వచ్చారు. అలాగే రోజు కూడా భక్తులు దర్శనాలకి ఎంతమంది వస్తారని అంచనా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. రేపు ఉగాది కానీ 22వ తారీఖు నైవేద్యాలు కానీ అలాగే 21వ తారీఖు ఊరేగింపు కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తాడేపూడెం పట్టణంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ముఖ్యంగా మా ఆలయ కమిటీ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటంటే భక్తులందరికీ కూడా అనువుగా ఉండేలాగా గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరో కూడా తొందరపాటు పడకుండా నిదానంగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అలాగే కమిటీ వారికి భక్తులందరూ కూడా సహకరించి అందరూ కూడా అమ్మవారి యొక్క దివ్య దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై బలసలమ్మ తల్లి.